జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గండ్రెడ్డి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన సంపత్ వినాయకుడు. ప్రజలందరూ బాగుండాలి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు. పచ్చని గిరుల నడుమ కొలువు తీరిన శివకేశవులు. ఆకట్టుకునే వాతావరణంతో నిండిన గుడిలో ఆలయంపై జీటీవీ న్యూస్ ప్రత్యేక కథనం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విశాఖ నగరంలో ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. నగరవాసులు సెంటిమెంట్ గా భావించే సంపత్ వినాయకుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరంలో తమను చల్లగా చూడయ్యా అంటూ భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు ఈ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, దేశం అభివృద్ధి చెందాలా, మన జిల్లా అభివృద్ధి చెంది రాజకీయ నాయకులు అందరూ, అధికారులు అందరూ కలిపి ఈ కొత్త సంవత్సరం 2025లో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. న్యూ ఇయర్ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. గత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగరవాసులు బీచ్ రోడ్లో కోలాహలం చేశారు. చిన్నలు పెద్దలు ఆటలు ఆడుకుంటూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకున్నారు. అలాగే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ దివ్యక్షేత్రం పనులను సమన్వయం చేసుకుంటూ సింహాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింహాచలేశుని దర్శనం కోసం వచ్చిన భక్తులు ఒకరోజు కొండపైన గడిపేలా సౌకర్యాలను కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. అడవివరం బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్లను త్వరితగతిన అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. స్థలాలు కోల్పోయిన వారి జీవితాలు రోజుల వ్యవధిలో తారుమారయ్యారని పేర్కొన్నారు. తనకు టీడీఆర్ స్కామ్తో దీన్ని పోల్చడం సరికాదని, ఇప్పటికే ఈ అంశాన్ని మున్సిపల్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. ఎన్నికల నినాదంగా మారిన పంచగ్రామాల భూ సమస్య గురించి ఇక ఏ ఎన్నికల్లో ఎవరు ప్రస్తావించని రీతిలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 కావాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటుగా వార్డు కార్పొరేటర్ పివి నరసింహం, వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో
గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు సప్పరం వాహనంపై తిరువీధి సేవ ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో ముందుగా కొండపైన, కొండ దిగువనున్న ఆలయంలోనూ ఉపాలయములలోనూ నిత్య పూజాది కార్యక్రమములు, ధూపదీప నైవేద్యములు, విశేష హోమములు, నిత్య సేవా కాలములు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను రాజాది రాజవాహనం పైన శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలోనూ అధిష్టింపజేసి గ్రామ తిరువీధి సేవను నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి మూల విరాట్ సన్నిధి వద్ద తిరుప్పావై పాసుర విన్నపం చేసి ప్రత్యేక నీరాజన మంత్ర పుష్పములు తీర్థగోష్ఠి నిర్వహించారు. భక్తులు అందరికీ ప్రసాదం వినియోగము నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం గాజువాక సమీపంలో సుందరి కాలనీ జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయిన ఒక లారీ నియంత్రణ తప్పి ఎదురుగా ఉన్న షాపుల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో షాపుల దగ్గర ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బ్రేకులు ఫెయిల్ అవ్వడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికులను కలిసివేసింది. విశాఖపట్నం సిటీ గాజువాక ఈ మండలంలో సుందరి కాలనీ బస్ స్టాప్ ఉందండి. ఆ సుందరి కాలనీ బస్ దగ్గర ఒక షాప్ ఉంది, ఐస్ క్రీమ్ జెరాక్స్ ఇది. ఆ షాప్ దగ్గరికి కస్టమర్ ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట, ఆయన వచ్చారు. అదే సమయంలో అప్పులో నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చి షాప్ లోకి వచ్చిందండి. కస్టమర్ స్పాట్ లోనే అక్కడే ఆయన గుద్దడం వల్ల, ఇంజరీస్ అవడం వల్ల చనిపోయారు. షాప్ కూడా డ్యామేజ్ అయింది. అయితే షాప్ లో లక్కీగా ఎవరు కూడా ఓనర్ గానీ ఎవరు లేరు, వాళ్ళు పక్క షాప్ లోనే ఉన్నారు లక్కీగా. అయితే ఈయన చనిపోవడం జరిగింది. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. లారీ ఏంటి, అతని వివరాలు ఏంటి, అతను ఎలాగొస్తుందని. రాష్ట్ర ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖంగా ఉండాలని, కూటమి ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా ఉంటారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు ఆయన స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ 2025వ సంవత్సరం అందరికీ మంచి జరగాలన్నారు. ప్రజా తీర్పు అద్భుతంగా ఉందని, అందుకు అనుగుణంగా తమ పాలన కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, రాష్ట్ర ప్రజలకు మరియు మీడియా సిబ్బందికి, ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీస్సులతో మంచిగా అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, హ్యాపీగా చూసుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ సంవత్సరం ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలందరూ కూడా సంక్షేమంగా, సుఖంగా ఉండే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆకాంక్షించారు. నేడు పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష పాత్రలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకడుతూ పోరాటం చేస్తామని చెప్పారు.
హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరం ఆ దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతంగా ఈ సంవత్సరం సాగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గత సంవత్సరం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున, పార్టీ నాయకత్వం తరపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విషయాల్లో కానీ, లేదా ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం విషయంలో కానీ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు నెరవేర్తించేటువంటి విధంగా ఆ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, అలాగే పార్టీలో కూడా గత సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ ఎన్నికల్లో రానటువంటి కాలంలో అవి ఏంటి, ఆ పొరపాట్లు ఏంటి, ఆ పొరపాట్లను ఏ రకంగా అధిగమించాలి, తప్పకుండా రానటువంటి కాలంలో ఏ రకమైనటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోవాలనేటువంటి విషయంలో కూడా ఈ సంవత్సరం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన, కార్యకర్తలతో ఇంటరాక్షను, 6 నెలల్లో మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు ముగించి కార్యకర్తల్లో మరొకసారి నూతన ఉత్తేజాన్ని నింపేటువంటి బాధ్యత కూడా ఈ సంవత్సరం పార్టీ తీసుకుంటా ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందనేటువంటి విషయాన్ని ఒకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గతంలో మనం జీవీఎంసీ నుంచి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్స్, డ్రైన్స్, అలాగే మంచినీటి సదుపాయం ఇవన్నీ కూడా మనము గత 3 సంవత్సరాల నుంచి మనం చేయడం జరిగింది. అలాగే వచ్చి ఈ ఇయర్ కూడా అంతే సక్సెస్ఫుల్గా చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము జీవీఎంసీ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందించడంలో ముందుంటామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆనందాలతో ఉండాలని, అలాగే ఆ సింహాద్రి అప్పన్న స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుకి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు, నాయకులు, అధికారులు, జన సైనికులు అధిక సంఖ్యలో వచ్చారు. సుజాత నగర్లో ఒక ప్రైవేట్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తాము కూడా వారికి అనుగుణంగా పాలన అందిస్తున్నామని, నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. ఓకే సార్. పెందుర్తి వెంకటాద్రిపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి నవనీత అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మహార్తి రామానుజాచార్యులు మాట్లాడుతూ, అంబరమే పాన్నీర్ అనే పాసురం సందర్భంగా నవనీతి సేవ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు 27 కేజీల వెన్నతో అలంకరణ చేయడం జరిగిందన్నారు. నవనీత సేవలో పాల్గొనడం వల్ల సకల దోషాలు తొలగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసమని, అందువల్ల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు.
స్వామివారికి విశేషంగా ధనుర్ మాసాన్ని పురస్కరించుకొని అంబరమే తన్నీరు అనే విశేషమైన పాసురం. ఈ సందర్భంగా ఈరోజు స్వామివారికి నవనీత సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ పాసురానికి స్వామివారికి నవనీత సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఎందుకంటే ఈ పాసురం తాలూకు విశేషమైనమాట. దాన్ని 10 మంది భక్తులు కూడా తెలుసుకొని ప్రగాఢమైన విశ్వాసంతో ఈ సేవలో పాల్గొంటూ ఉంటారు అనమాట. సుమారుగా 27 కేజీలు వెన్నతో స్వామికి అలంకారం చేసుకొని చక్కగా స్వామిని అందరూ సేవించుకుంటూ ఉంటారు. ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ నవనీతంలో స్వామిని సేవించుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆ కోరికలు నెరవేరుతున్నాయని ప్రగాఢమైన విశ్వాసం వల్ల ఈ రోజు అనేక విశేషమైన ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి స్వామి సేవలో పాల్గొని తరిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ దేవస్థానం వాళ్ళు చక్కగా మంచి ప్రసాదాన్ని, ఉచిత వాహన సదుపాయాన్ని అందరికీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే ఈ నవనీతాన్ని స్వామి నుంచి తీసిన తర్వాత భక్తులందరికీ కూడా ఉచితంగానే దీన్ని వినియోగం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో ప్రేమతో శ్రద్ధతో తమ ఇంటికి తీసుకుని వెళ్ళి పిల్లలందరికీ కూడా ఈ నవనీతాన్ని ఇస్తారనమాట. అలా ప్రసాదం కింద తీసుకోవడం వల్ల ఆ పిల్లలందరూ బాగా చదువుకొని అభివృద్ధిలోకి వస్తున్నారని అందరికీ ప్రగాఢమైన విశ్వాసం. తద్వారా ప్రతి సంవత్సరం కూడా ఈ పాశ్రానికి సంబంధించి ఈ రకంగా ఈరోజు సేవా కార్యక్రమం జరుగుతుంది. భారతదేశ చరిత్రను తెలియజెప్పేవి ఆలయాలు. ఆనాటి ఆలయాల గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. అటువంటి అతి పురాతన ఆలయం విశాఖపట్నంకి కూతవేటు దూరంలో ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చాపలా అల్లుకున్న చెట్లు, చేమలు, ఎంత చూసినా తనివి తీరని ఆ ఆలయంపై జీటీవీ న్యూస్ ప్రత్యేక కథనం. అనునిత్యం ఆధ్యాత్మిక చింతనలో తేలియాడే ఉత్తరాంధ్రలో ఎన్నో ఆలయాలు, ఎన్నో పురాణ గాథలు దాగున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అతి పురాతనమైనటువంటి ఆలయం, సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం, ఆధ్యాత్మికంగా అదేవిధంగా చారిత్రాత్మకంగా కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం గురించి ఈరోజు అందరికీ కూడా తెలియచెప్పే ప్రయత్నం జీటీవీ చేయబోతోంది. భీములపట్నం నియోజకవర్గం, ఆనందవరం మండలం, గుడిలోవ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఆలయం గురించి ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. చూద్దాం రండి. ఆలయ విశిష్టత, ఆలయ గొప్పతనం, ఆలయం సంబంధించి ఎటువంటి ప్రధాన అంశాలు ఉన్నాయా అనే విషయం ఈరోజు మీ అందరికీ కూడా తెలియచెప్పబోతున్నాను. బృహదాచలం, ఈ కొండ పేరు బృహదాచలం అని పిలుస్తున్నారు. సుమారు 130 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయం నిజంగా చాలా విశేషత కలిగినటువంటి ఆలయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలనాటి ఆలయాలు ఇంత శిఖరంపై నిర్మించారంటే కనుక బృహదాచలం అనేటువంటి ఈ శిఖరంపై ఇంతటి పురాతన కట్టడాలతో నిర్మించినటువంటి ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కట్టడం అదేవిధంగా పురాతన ఆలయాలను కూడా కట్టినట్టు, అదేవిధంగా స్పష్టంగా ఈ తరం ప్రజలకు కానీ ఈ తరం యువతకు కానీ తెలియజెప్పే విధంగా, అంటే అలనాటి చరిత్రను ఇంకా యువతకి తెలియజెప్పే విధంగా ఇటువంటి నిర్మాణాలను పునరుద్ధరించాలి ప్రభుత్వం ఇటువంటి వారి మీద. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఆలయం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి అండంలోనే నడుస్తుందని తెలుస్తుంది. అయితే చూస్తున్నాం కదా కట్టడాలు ఎంత విశిష్టత కలిగినటువంటి ఆలయాలుగా మనకు కనిపిస్తున్నాయో. అంతా కూడా చెక్కినటువంటి గోడల నిర్మాణం కావచ్చు, లేదంటే ఈ ఆ ద్వారం కావచ్చు, ఎంత చక్కని రూపాన్ని కలిగజేసుకున్నదని చెప్పుకోవడంలో కూడా చాలా విశిష్టత కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతటి చుట్టూ పచ్చని వాతావరణం, ఎక్కడ ఎటువంటి కాలుష్యం లేకుండా ఇంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈ గుడిలో ఆలయం యొక్క విశేషతలు ఇంకా పైన కూడా ఉన్నటువంటి ఆలయం కూడా ఉందని తెలుస్తుంది. అక్కడ కూడా వెళ్దాం. వెళ్ళి ప్రస్తుతం అయితే కనుక ఈ నారాయణేశ్వర స్వామి ఆలయం కూడా ఒకసారి పరిచయం. శ్రీ నారాయణేశ్వర స్వామి వారి ఆలయం అయితే కనుక ప్రస్తుతం మనం చూస్తున్నాము. నారాయణ స్వామి వారి ఆలయం అంటే ఈ పేరులోనే చాలా వరకు ఇద్దరు దేవతామూర్తుల కలయికైతే కలిసింది. అటు నారాయణుడు, అదేవిధంగా ఇటువైపు శివుడు కలిసినటువంటి ఆలయంగా పేరుగాంచినటువంటి ఆలయం నారాయణేశ్వర స్వామి వారి పేరు కూడా చాలా అరుదుగా వింటాం మనం. అయితే చూస్తున్నాము ఆలయం యొక్క విశిష్టత. అదేవిధంగా లోపల అంతరాలయంలో కూడా ఇటు శివలింగం ఒకవైపు, అదేవిధంగా అటు ఇటు కలిపి సుమారు దేవతామూర్తుల విగ్రహాలు అంటే ఇటు నారాయణ విగ్రహం కూడా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చరిత్ర చూసుకుంటే కనుక సుమారు 130 సంవత్సరాల క్రితం
అలనాడు ఉన్నటువంటి నారాయణ గజపతిరాజు ఆధ్వర్యంలో అయితే కనుక ఆలయం నిర్మించబడిందని చెప్తుంటారు. ఇక్కడ పురాణ గాథలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా చాలా అరుదుగా కనిపించే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలిగితో ఉన్నటువంటి ఆలయం ఏకైక ఆలయంగా కూడా ఈ గుళ్ళ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉందని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ఈ రంగనాథ స్వామి వారి ఆలయం విశిష్టత, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఆలయాల గురించి కూడా చూద్దాం. అదేవిధంగా ఆలయానికి సంబంధించి కూడా ద్వారపాలకుడిగా హనుమాన్ భారీ విగ్రహం అయితే కనుక నెలకొల్పడం జరిగింది. అయితే ఇటీవల గతంలో లేదు, 1995 క్రితం అయితే కనుక లేదు. ఆ తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్ళిన తర్వాత అయితే కనుక ఆలయం నూతన రూపు దిద్దుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలయ అభివృద్ధి కూడా చక్కని పెయింటింగ్స్తో అదే నీటి చాలా వచ్చిన వాతావరణం నడుమ అయితే కనుక కనిపిస్తుంది. అయితే ఆలయ ద్వారపాలకుడిగా ఆంజనేయ స్వామి, అదేవిధంగా అక్కడ వెనకాతల ఒక పర్ణశాల కూడా నిర్మించడం జరిగింది. ఆ పర్ణశాల యొక్క విశిష్టత కూడా ఇప్పుడు మనం చూద్దాం దగ్గరికి వెళ్ళి. చుట్టూ పచ్చని వాతావరణం అంటే నేను చెప్తున్నటువంటి ఈ ప్రసిద్ధిగాంచినటువంటి చెట్లు, భారీ వృక్షాలు కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే పనస దగ్గర నుంచి మామిడి, అదేవిధంగా ఉసిరి, మిగతా ఇతర చాలా అరుదుగా కనిపించే భారీ వృక్షాలు కూడా ఇక్కడ ఈ కొండ మీద అయితే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తున్న వాతావరణం ఉన్నటువంటి ఆలయ విశేషత గురించి చెప్పుకోవాలంటే కనుక చాలా అద్భుతమైన చరిత్రని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం వాటర్ కూడా ఇక్కడ పాతాల గంగ నుంచి కూడా వాటర్ పై నుంచి కొండ నుంచి పోతుంది. గంగ 24 గంటలు అంటే 24/7 నీరు కూడా వస్తుంటుంది. ఆ వాటర్లో కూడా చాలా విశేషత ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంతటి వృక్షాల వేర్ల మధ్య నుంచి వస్తున్నటువంటి ఆ నీరు కాస్త తాగినట్టయితే కనుక తప్పనిసరిగా ఇటు శరీరంలో కూడా ఉన్నటువంటి అనారోగ్యాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు ఆయుర్వేదంలో కూడా చాలా వరకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వృక్షాల అడుగు నుంచి అంటే ఇటు వృక్షాలకు సంబంధించి ఏర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ కానీ సేవిస్తే తప్పనిసరిగా ఈ చర్మ వ్యాధులు, అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తాయి. అదేవిధంగా చాలా మంది వైద్యులు కూడా సూచించిన నేపథ్యం కనిపిస్తుంది. అటువంటి నీరు ఈ గుడిలో మీద స్పష్టంగా చాలా పుష్కలంగా ఉందని చెప్తున్నారు. చూద్దాం ఆ వాటర్ ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని కూడా ఈ రోజు మీ జీటీవీ ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాం. వాతావరణం ఉన్నటువంటి ఆలయ విశేషత గురించి చెప్పుకోవాలంటే కనుక చాలా అద్భుతమైన చరిత్రని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం వాటర్ కూడా ఇక్కడ పాతాల గంగ నుంచి కూడా వాటర్ పై నుంచి కొండ నుంచి పోతుంది. గంగ 24 గంటలు అంటే 24/7 నీరు కూడా వస్తుంటుంది. ఆ వాటర్లో కూడా చాలా విశేషత ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంతటి వృక్షాల వేర్ల మధ్య నుంచి వస్తున్నటువంటి ఆ నీరు కాస్త తాగినట్టయితే కనుక తప్పనిసరిగా ఇటు శరీరంలో కూడా ఉన్నటువంటి అనారోగ్యాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు ఆయుర్వేదంలో కూడా చాలా వరకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వృక్షాల అడుగు నుంచి అంటే ఇటు వృక్షాలకు సంబంధించి ఏర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ కానీ సేవిస్తే తప్పనిసరిగా ఈ చర్మ వ్యాధులు, అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తాయి. అదేవిధంగా చాలా మంది వైద్యులు కూడా సూచించిన నేపథ్యం కనిపిస్తుంది. అటువంటి నీరు ఈ గుడిలో మీద స్పష్టంగా చాలా పుష్కలంగా ఉందని చెప్తున్నారు. చూద్దాం ఆ వాటర్ ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని కూడా ఈ రోజు మీ జీటీవీ ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాం. ఇదే నేను చెప్పినటువంటి పుట్టుదార. చూద్దాం వాటర్ చాలా మంది చెప్పారు కాబట్టి చల్లటి వాటర్ వస్తుంది. అదేవిధంగా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. చూస్తాను ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని. అబ్బా ఇక్కడ ఎన్ని కొండల మధ్య నుంచి వస్తుందో ఈ నీరు నిజంగా వీటిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కళారూపాలను చూస్తుంటే పక్కన అర్థమవుతుంది ఏనాడు శిల్పి చెక్కిలో ఇంతటి అద్భుతమైనటువంటి శిల్పాలను ప్రదర్శించుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ చల్లని వాటర్ నిజంగా చాలా వేర్ల నుంచి వస్తున్నటువంటి నీరులో చాలా ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయ విశిష్టత, నారాయణేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టత అంటే మీకు పరిపూర్ణంగా చూపించలేకపోయినా దానికి కారణం ఏంటంటే ఆలయంలో ఈ పేరు వచ్చిన సందర్భంలో అయితే కనుక ఆలయం మూసివేయబడి ఉంది. అంటే దీనికి కూడా సమయం సందర్భం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మూసివేయబడి ఉంది కాబట్టి. అయితే మరో ఆలయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు.
ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన సంపత్ వినాయకుడు. ప్రజలందరూ బాగుండాలి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు. పచ్చని గిరుల నడుమ కొలువు తీరిన శివకేశవులు. ఆకట్టుకునే వాతావరణంతో నిండిన గుడిలో ఆలయంపై జీటీవీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈనాటి వార్తలు ముగిస్తూ మరలా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం.